నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. రోజా అండి, ఆర్కే రోజా గురించి వేరే పరిచయాలు ఏమీ అవసరం లేదు. ఫైర్ బ్రాండ్, మంచి నటి, ఎందుకంటే సక్సెస్ఫుల్ హీరోయిన్ ఒక తరంలో. సో ఆ తర్వాత పరిణామంలో ఆవిడ రాజకీయాలు రావడం అంతా బాగానే ఉంది, కానీ ఆవిడ స్పీడ్ పెంచారు, మాటలు గట్టిగా ఇసురుతారు, మంచి స్పీడ్లో ఉంటారు. చాలా తక్కువ మంది మహిళల్లో రోజాలా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మరి ఇంకా ఆవిడ ఆ సెటైర్లు అవనివ్వండి, లేకపోతే డైరెక్ట్ అటాక్ అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎవరిని కూడా వదలలేదు. ఆవిడ డైరెక్ట్గా అటాకులు చేస్తూనే ఉన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంకా రోజా గారు అనే ఉన్నది, కొడాలనే ఉన్నది, లేకపోతే ఇంక ఎక్స్ అని ఉన్నది, వై అని ఉన్నది, చాలామంది చాలా రకంగా నోరులు జారారు. వాళ్ళందరికీ ఇప్పుడు కాస్త ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి అని చెప్పి జరుగుతున్న ప్రచార నేపథ్యం. అయితే నగరిపై ఇప్పుడు రోజా రివర్స్. రోజా ఏంటి, నగరపై రివర్స్ ఏంటి? ఆవిడ గెలిచింది అక్కడి నుంచే కదా, మరి గెలిచాక ఆవిడ మంత్రి అయ్యింది. నగరం మీద ఆవిడకి ఏంటంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం రోజా గారి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆవిడ టికెట్లు ఏదో అమ్ముకున్నారని, ఇలాంటి ఆరోపణలు నిజమో అబద్ధమో అవన్నీ కూడా వాళ్ళు తేల్చాలి. సరే, ఆరోపణలు అయితే రాజకీయ నాయకులు పరిపాటిగా వస్తుంటాయి కాబట్టి ఆ రకమైన ఆరోపణలు అయి ఉండొచ్చు, కాక లేదా అందులో ఎంతో నిజం ఉన్నదో ఎంత అబద్ధం ఉన్నదో వాళ్ళు తేల్చాలి. నెయ్యి అంశం అన్నది అది చిత్తూరు జిల్లా ఆ ప్రాంతమే కదా, నగర కూడా తిరుపతికి దగ్గరే కాబట్టి ఆవిడ మరి ఎక్కువగా నియోజకవర్గాల్లో ఉంటుంటారు కాబట్టి అలా వెళ్ళేసి వచ్చేస్తుండేవారు. వెళ్ళినప్పుడల్లా సరే 40 మందిలో 50 మందిలో పట్టుకెళ్ళేవారట. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇందులో ఏదో జరిగిపోయింది అని ఒక ఎత్తు. ఆ తర్వాత నెయ్యి అంశం, ఇలాంటివన్నీ కూడా ఒకటి బయటకు వస్తుంది. ఇప్పుడు కొత్తగా పరకామణిది కూడా ఒకటి వీడియోలు వచ్చినాయి. ఇప్పుడేమో వస్త్రం కుంభకోణం, అదేంటి నగరికి లింక్ ఉన్నది అని. దీని మీద ఒక్కసారిగా ఆవిడ రివర్స్ అయిపోయారు. ఎందుకంటే నగరి కదా ఆవిడది. మొన్న కల్తీరే కలకలం, నిన్న పరకామణి చోరీ వ్యవహారం, ఇప్పుడేమో పట్టు వస్త్రం పేరుతో కుంభకోణం, ఇలా తిరుమల కొండ చుట్టూ స్కాములతో కలవరం. ఇంకా స్వామివారి పట్టు వస్త్రాల కొనుగోలు అక్రమాలు, దాతలు వీఐపీలకు బహుకరించే పట్టు సాలువాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని చెప్పి ఇప్పుడు బయటపడింది. ఇక పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలు అందజేశారని అనుమానాలు. 2010 నుంచి ఇది అందా చేస్తున్నారని ఆరోపించిన టీటీడీ. ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్లో చర్చ. 350 నుంచి 400 రూపాయలు విలువ చేసే ఒక్కో పట్టు సాలువ 1400కు అమ్ముతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ. 54 కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న విజిలెన్స్ నివేదిక. ఇక కేసు దర్యాప్తును ఏసీపీకి అప్పగించాలని టీటీడీ బోర్డు. గత సెప్టెంబర్లో పట్టు వస్త్రాల నాణ్యతపై అనుమానం. ధర్మవరం, బెంగళూరులో శాంపిల్స్ పరీక్షలు, సెంట్రల్ సిల్క్ బోర్డు ఇచ్చిన శాంపిల్స్ రిపోర్టు టీటీడీ నిబంధనలను తీవ్రంగా అతిక్రమించినట్లు తేల్చింది. అయితే వస్త్రాలను స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నేయాలి. కనీసం 31.5 డెనియర్ నూలును ఉపయోగించాలి. ప్రతి సాలువాకు ఒకవైపు సంస్కృతంలో, మరోవైపు తెలుగులో ఓం నమో వెంకటేశాయ అని శంకు చక్రం నామచిహ్నాలు ఉండాలి. ఇదండి, కొన్ని ఉంటాయి కదా నిబంధనలు, అవన్నీ ఉండాలి. అయితే వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్ సంస్థ రూల్స్ బ్రేక్ చేసిందని టీటీడీ ఆరోపణలు. పట్టుకు బదులు పూర్తి పాలిస్టర్తో వస్త్రాలను తయారు చేసి టీటీడీనే కాదు భక్తులను మోసం చేస్తున్నారని బోర్డు మెంబర్స్ ఆగ్రహం. 2015 నుంచి 2025 వరకు దాదాపు 54.95 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను పంపిణీ. నగరి సమీపంలో వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్, తిరుమల ఫ్యాబ్రిక్స్, విఎం రాజా పవర్ లూమ్ యూనిట్లపై బోర్డు చర్యలు. అయితే టీటీడీకి చెందిన రాజానే టీటీడీకి వస్త్రాలు సరఫరా చేశారు. 2015 నుంచి వస్త్రాలను రాజా సరఫరా చేసినట్టు రిపోర్ట్లో ఉంది. రోజా చెప్తున్న మాటలు ఇవి. ఇక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనను జగన్పై రుద్దడం దిగజారుడు రాజకీయమే అంటూ రోజా ఫైర్. ఆధారాలు దాచిపెట్టి మాపై బురద జల్లడం సరికాదు అంటున్న రోజా. ఇంకా రోజా గారికి ఆవిడకి ఏమన్నా చిన్న దొరికిందనుకోండి, ఇంకా అస్సలు క్షమించదు కదా ఆవిడ. ఇదిగో చూడండి, పట్టు వస్త్రాలు వీఐపీలకు కప్పుతుంటారు కదా, అవి దర్శనం చేసుకుంటూ వచ్చిన వెంటనే వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం ఇచ్చి వేద పండితులతోటి కూర్చోబెట్టి అక్కడ వాళ్ళకి ఇవి ఇస్తుంటారు, పట్టు వస్త్రాలు ఇస్తుంటారు. లేకపోతే దీనికి ఒక రేటు కూడా ఉంది. ఎవరైనా ఒకవేళ ఆ వస్త్రంగా చేయించుకోవాలనుకుంటే 3000 రూపాయలు కట్టాలి. 3000 రూపాయలు కడితే సామాన్యమైన వాళ్ళు కూడా ఒక కుటుంబం అంతా కూర్చోవచ్చు, ఎంతమంది అయినా కూర్చోవచ్చు. కానీ ఇద్దరికి ఇస్తారు, ఒకరికి శాలువా కప్పుతారు, ఇంకోటికి జాకెట్ ముక్కది ఇస్తారు మహిళలకి. సో ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఈ ఆచారానికి నగరానికి లింక్ ఏంటి? రోజా గారు ఒక్కసారిగా ఆవేశపడతారంటే దీనికి ఆ కంపెనీకి ఏమైనా లింకులు ఉన్నాయా? వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా అది సజావుగానే సాగిపోయింది, 5 సంవత్సరాలు సాగిందని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. సో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఉంది, మామే ఎందుకు దుప్పరు చల్లుతారని వీళ్ళు. సరే, తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మధ్యలో వచ్చింది కాబట్టి వాళ్ళన్నా దీన్ని కట్టడి చేస్తే బాగుంది కదా. ఎందుకు ఈ లాజిక్ని మిస్ అవుతుంటారు? వాళ్ళ హయాంలో జరిగింది, మీ హయాంలో జరిగింది, మీది తప్పు ఉన్నదని చెప్పి ఎవరు చెప్పాలా? మీరు చెప్పాలా?
వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్పాలి. వైఎస్ఆర్సీపీ టీటీడీ అప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్పాలి. మళ్ళీ చెప్పింది ఎవరు? వాళ్ళ హయాంలో జరిగిన, ఇప్పుడు ఇది బయట పెట్టింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ హయాంలోనే కదా. సో ఇందులో వివాదాలకే ఉంది. ఒక తప్పు జరిగినప్పుడు దాని తప్పు 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 అని చెప్పి నిరూపించగలిగే ధైర్యం, సత్తా ఉండాలి. వాళ్ళ హయాంలో ఉన్నప్పటికీ కూడా బయట పెట్టింది కూడా వీళ్ళే. మరి వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు వైసీపీ ఎందుకు బయట పెట్టలేకపోయింది, ఎందుకు దాని మీద ఫోకస్ పెట్టలేకపోయింది, ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఇక రోజా గారు మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, జనసేన, తెలుగుదేశం పార్టీ అస్సలు క్షమించదు. ఫుల్గా వాయించేస్తారు, రివర్స్ అటాక్లు ఇచ్చేస్తుంటారు. ఇప్పటికే పరిస్థితి ఏంటో అర్థం కాని సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీ ఉంది రోజా. మరి ఈ టైంలో రోజాక్క నువ్వు వచ్చి ఈ రకంగా మళ్ళీ విమర్శలు చేసి ఇంకోటి చేస్తే నీ మీద ఆంధ్ర ఆడదా కేసులు ఉన్నాయి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, టీటీడీలో కూడా చాలా గోలుమాల మనహస్తం కూడా ఉందని చెప్పి అంటున్నారు. ఎందుకు అనవసరమైన దాంట్లో ఏలు పెట్టి ఇరుక్కుంటావు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ సినిమాల వైపు వెళ్తున్నారట, ఏవో షోలు కూడా చేస్తామని చెప్పి కాంట్రాక్ట్లు మాట్లాడుకున్న నేపథ్యంలో ఏదో ఈ 3 సంవత్సరాలు వచ్చే ఎన్నికల వరకు కూడా ఏదో నెట్టుకొచ్చి ప్రశాంతంగా ఉండకుండా అప్పట్లాగే ఇది మా హయాము. వైజాగ్లో ఒకసారి మనం చూడొచ్చు, ఎయిర్పోర్ట్లో ఫుల్ గందరగోళం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడు ఈవిడ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తే ఈవిడ మీద ఏదో దాడి చేశారని చెప్పి చాలామందిని నాన్ బెయిలబుల్ కేసుల కింద పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం ఏంటి, జైల్లో కూడా పడేశారు, రిమాండ్లు కూడా ఇప్పించారు. సో అలాంటి సిచ్యువేషన్ వాళ్ళందరూ కూడా మర్చిపోరు కదా. అప్పుడైతే మీకు అధికారం ఉంది కాబట్టి ఓకే అక్క నువ్వు బాగానే చేసావు, కానీ ఇప్పుడు నీకు అధికారం లేదు, నీ దగ్గర చాలా ఉన్నాయి తప్పులు, ఆ తప్పులు కానీ బయటికి తీసేవంటే రెడ్ బెక్ ఇంకా అలాగా దాని పని తాను చేసుకెళ్ళిపోతున్నది అమెరికా గడ్డ మీద లోకేష్ గారు చెప్పడం. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుండి కాస్త ఆచి తూచి కొన్ని అంశాల మీద మాట్లాడితే బాగుంటుంది. నీ మీద బురజల్లో ఇంకోటి మీద బురజల్లో అని చెప్పి మళ్ళీ నువ్వు విరుచుకు పడితే ఇబ్బందులు తప్పవు. రోజక్క అంటూ విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరి చూద్దాం మరి రోజా గారు ఏమైనా తగ్గుతారో, అదే స్పీడు 2029 వరకు కొనసాగిస్తారు.